ద్రవ్యాలు వద్దు, ఆరోగ్యంగా జీవించు. మాదక ద్రవ్యాలు వద్దు. దేశవ్యాప్త నశాముక్త భారత్ అభియాన్ పురస్కరించుకొని మన కుటుంబం, మన సమాజం, మన గ్రామం, మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ నిరోధించడానికి, డ్రగ్స్ రహితంగా ఉంచడానికి నా వంతుగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. డ్రగ్స్ చూడను, డ్రగ్స్ ముట్టను, డ్రగ్స్ సేవించను. జై హింద్. చీటర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూద్దాం, సినిమాలో చూసినట్టు తీసుకొచ్చాడు. ఇంతేకండి వాడు చెడింది కాక మొత్తం నలుగురు ఐదు చెడిపోయారు. పిల్లల మీద నలుగురు మీదే కేసు కట్టాం. నలుగురు పిల్లలు కూడా చాలా తెలివైన పిల్లలు, నలుగురు జీవితం పోయింది ఇంతకంతే కోసం. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా, ఇప్పుడు మైనర్ డ్రైవింగ్ ఉన్నాడు, నువ్వు డ్రైవింగ్ చేసావు, నీతో పాటు నీ తల్లి నీ తండ్రిని పిలిపించి కోర్టులో తీసుకెళ్ళి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తాం. సమాజంలో నీ తల్లిదండ్రులు పరువు పోతుంది, నీ పరువు కూడా పోతుంది. నీ తండ్రి చెప్పుకోగలరా? మా నాన్న గర్వంగా చెప్పుకుంటాడు, నా కొడుకు ప్రభుత్వ ఉద్యోగం అని. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ చెప్పుకుంటారు. మీ పేరెంట్ ఏం చెప్పుకుంటాడు? నా కొడుకు తాగుబోతురా, నా కొడుకు తిరిగిపోతుంది, నా కొడుకు ఏంటి గంజాయి ఎడిక్ట్ అయిపోయాడు అని చెప్పుకుంటారా? చెప్తారా? ఫ్యాషన్ అయింది. సార్ అంతా చెప్పారు, సిగరెట్లో కాదు గాంజా చాక్లెట్స్ వచ్చాయి. నర్సీపట్నంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అది ఎడిక్ట్ అవుతున్నా చాక్లెట్స్. మళ్ళీ ఇందాక ట్రాన్స్పోర్టింగ్ చెప్పారు. లోతుగట్టు స్కూల్లో నేను మాడులో పనిచేసేటప్పుడు ఒక పెట్టిలో పెట్టి 16 కేజీలు గంజా తీసుకెళ్ళాడు ఒక 9th క్లాస్ కుర్రాడు. వాడి జీవితం పోయింది, వాడి పేరెంట్స్ జీవితం పోయింది. వాడితో పాటు ఏంటి, వాడు తీసుకురాలేడు కదా, వాడికి ఎవరు సాయం చేస్తాడు? వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు వీళ్ళు అందరూ జైలుకి వెళ్ళారు. ఒక్కసారి జైలుకి వెళ్ళామా అంతే, వాడు లైఫ్ నాశనం అయిపోయినట్టే. మీకు స్కూల్లో నుంచి గెంటేస్తారు, సమాజంలో నుంచి గెంటేస్తారు. అన్నీ దయచేసి గంజాయి, సారా, ఇంకా మీకు తెలుసు మన ఇక్కడ చక్కగా ఒక్కొక్కరు, మా మోదీ గారి వయసు 74, 75, చంద్రబాబు నాయుడు గారి వయసు 75 సంవత్సరాలు. ఫస్ట్ మీకు ఏదైనా మీరు ఫర్దర్గా ఏ జాబ్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా పోలీస్ వెరిఫికేషన్ అంటే ఒకటి ఉంటుంది. ఏ జాబ్ అయినా మీ పైన ఒక కేసు ఉందనుకోండి, ఏమవుతుంది, మీరు గవర్నమెంట్ జాబ్ కాదు, ప్రైవేట్ జాబ్ కూడా ఎలిజిబుల్ కాదు. ఈవెన్ ఫ్యాక్టరీస్లో కూడా పనిచేయడానికి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, సెక్యూరిటీ గార్డు కూడా అడుగుతారు. అందువలన మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2, ఒక కేసులో అరెస్ట్ అయ్యారు, ఒక గంజాయి కేసు లేకపోతే ఒక మందు ఏదో డ్రగ్స్ అరెస్ట్ అయ్యారు. తర్వాత సింపుల్గా మిమ్మల్ని జోనల్ హోమ్లో ఉంచుతారు, పిల్లలు కాబట్టి 2 years బయటికి రాదు. 2 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత వస్తే ఏమంటారు అండి, సమాజం ఏమంటాడు, వాడు గంజాయి ముద్దాయిరా అనరా? గంజాయి ముద్దాయి అంటారా అనరా? అంతేకాకుండా ఒక సస్పెక్ట్ షీట్ అంటారు, రౌడీ షీట్ అంటారు తెలుసా? రౌడీలు అంటే వాడు ఎవడో పెద్ద మేసాలు గడ్డాలు లుంగి కొట్టుకొని కత్తి పట్టుకున్నాడు కాదు. ఇట్లాంటి యాక్టివిటీస్లో ఎవడైతే పార్టిసిపేట్ చేస్తాడో వాడందరూ రౌడీ షీట్సే. నీ రౌడీ షీట్స్ నీ ఫోటో పెట్టి స్టేషన్కి ఎప్పుడైనా వచ్చారా? ఇక్కడ చెడు ప్రవర్తన గలవారు అని బోర్డు పెడతాం, అందులో మీ ఫోటో తీసుకెళ్ళి పెడతారు. ప్రతి శనివారం వాళ్ళని పిలుస్తాం పోలీస్ స్టేషన్కి, వార్నింగ్ ఇస్తాం.
ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఏం జరిగినా వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పడేస్తాం. అంత అవసరమా? మూడోది, పక్కన ఉన్న కుర్రాడు, నేను పనిచేసిన స్కూల్లో పేరు చెప్పమని, ఆ స్కూల్లో